అమరావతి నగరపాలక సంస్థ పరిధిలోని రాత్రిపూట చెత్త కుప్పల తొలగింపు, చెత్త సేకరణ నిరంతరాయంగా చేపట్టాలని కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. నగరంలో రాత్రిపూట చెత్త సేకరణ కార్యక్రమాన్ని మంగళవారం రాత్రి కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో వాణిజ్య సముదాయాలు, హోటల్స్, జన సామర్థ్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో రాత్రిపూట చెత్త కుప్పల తొలగింపు, సేకరణ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం పగటిపూట 2 షిఫ్ట్లో పారిశుద్ధ పనులు చేస్తున్నారని అన్నారు. రాత్రి సమయంలో హోటల్స్, వాణిజ్య సముదాయాలు, జన సామర్థ్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో చెత్త వేస్తున్నట్లు గుర్తించామని అన్నారు. వీటిని శుభ్రం చేయడానికి రాత్రి 9 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఇందుకోసం 20 మంది పారిశుద్ధ కార్మికులు, 6 మంది డ్రైవర్లు, 6 వాహనాలు, 6 ట్రాక్టర్లతో చెత్త కుప్పల తొలగింపు, చెత్త సేకరణ పనులు చేస్తున్నామని అన్నారు. త్వరలోనే రాత్రిపూట ప్రధాన వీధుల్లో స్వీపింగ్ పనులు చేపడతామని అన్నారు. హోటల్స్, రెస్టారెంట్ల వాళ్ళు, ప్రజలు చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా తమ సిబ్బందికి ఇచ్చి నగర శుభ్రతకు సహకరించాలని కమిషనర్ నారపరెడ్డి మౌర్య అన్నారు. కమిషనర్ వెంట కార్పొరేటర్ నరసింహాచారి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, పారిశుద్ధ సిబ్బంది తదితరులు ఉన్నారు.